అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహసిన్ అఫీషియల్ వన్ నేమ్. అలాగే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా ఆయన గారు ఎలాగైతే నేను ఇచ్చేస్తున్నాను అనమాట ఈ రోజు నుంచి. అంటే నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాను. డైలీ అంటే డైలీ కుదరదు, బట్ నేను చేస్తే ఇప్పుడు వ్లాగ్స్ ఎక్కువగా చేస్తానమాట. ఇంకా ట్రావెలింగ్ కొంచెం తక్కువే. ఇంకోటి ఏమంటే నేను రీసెంట్గా అయితే హౌస్ అయితే షిఫ్టింగ్ చేశాను. ఈ మధ్య మన వీడియోస్ రాలేదు ఎందుకబ్బా అని చాలామంది అనుకుంటుంటారు కదా. సో వీడియోస్ రాకపోవడానికి కారణం అయితే నేనైతే హౌస్ షిఫ్టింగ్ చేశాను. ఈ హౌస్ షిఫ్టింగ్ చేయడంలో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఇంట్లో జరిగింది. దాని గురించి ఒక పెద్ద ఇష్యూ అంటే ఇబ్బంది అయిపోయింది అనమాట. బట్ అది కూడా ఇప్పుడైతే క్లియర్ అయింది. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు అందించాలనేసి నేనైతే అనుకుంటున్నా. సో సడన్గా అయితే ఇది ప్లాన్ ఇలా మారిందనమాట. హౌస్ షిఫ్టింగ్ అనుకోకుండా అయిపోయిందనమాట. ప్రస్తుతానికైతే హౌస్లో మొత్తం నేనైతే సర్దుతున్నానండి. మొత్తం నేను అంటే సెట్టింగ్ చేసుకుంటున్నాను, ఏది ఎక్కడ పెట్టాలా ఏమి అనేసి. సో ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాత నేనైతే హోమ్ టూర్ వీడియో కూడా వచ్చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇలా ఉంది మన ఇల్లు అయితే చూడండి. నేను వాషింగ్ మిషన్లో బ్లాంకెట్స్ అయితే వేసానమాట. ఇంకా మొత్తం ఇలా చిందిరి బిందిరిగా ఉంది అనుకోండి. బట్ నేను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను నా ఇల్లు ఎలా ఉంది ఏమి అనేసి. ప్రస్తుతం నాకు కోకో చూడండి పనుకో ఉంది. కోకో కూతురు చూడండి ఎలా పనుకోందో. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అన్నట్టు పనుకోంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు బయట షాపింగ్ కాదు, కొన్ని గ్రాసరీస్ ఇంటికి అవసరమైనవి నేను తీసుకురావడానికైతే వెళ్తున్నాను అనమాట. అంటే ఏమేమి కావాలి, కొత్త కర్టన్స్ తీసుకోవాలి, ఇంకా వచ్చేసి మామూలుగా ఇంటికి చెత్త తీయడానికి పొడవు ఒక పరకైతే తీసుకోవాలి, మొత్తం తీసుకోవాలి. ఏమేమి తీసుకుంటానో నేను తీసుకొని వచ్చిన గ్రాసరీస్ అంటే నాకు అవసరమైన వస్తువులు ఏమేమి కొన్నాను ఈరోజు అనేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటానమాట. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. బట్ నేను వ్లాగ్స్ మాత్రమే అని కాదు, నేను ట్రావెలింగ్ వీడియోస్ ఖచ్చితంగా అయితే చేస్తానండి. ఇంకా మనం టుమారో అంటే మనము సండే రోజు అయితే వేరే ఊరికి వెళ్తున్నాం వీడియో చేయడానికి. సో ఆ వీడియో కూడా తొందరలోనే మీ ముందుకు అయితే తీసుకొని వస్తామన్నమాట. వీడియోస్ అయితే సపోర్ట్ ఫుల్గా చేస్తుండండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అసలు చాలామందికి అయితే డౌట్ వచ్చేసింది, ఏం బా వీడియోస్ రాలేదు ఎందుకు ఏమి అనేసి. సో ఇదేమీ లేదండి. ఇంకా నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నాను కదా, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇదే వీడియోలోనే. వీడియో అయితే కంటిన్యూగా చూస్తుండండి. ప్రస్తుతం అయితే నేను డోర్కి ఎదురుగా అయితే ఇటు సైడ్ ఉంది కదా డోరు, ఈ డోర్ నుంచి ఈ డోర్ వరకు ఎదురుగా నేను ఇక్కడ చూడండి ఇలా 2 బెడ్రూమ్స్కి సెంటర్లో నేను టీవీ అయితే అటాచ్ చేశాను ఇక్కడ. సో ఎలా ఉందో చెప్పాలి నాకు. అంటే నేను హోమ్ టూర్ చేస్తాను కదా, అప్పుడు చెప్పాలి అందరూ ఎలా ఉంది, ఏ సెట్టింగ్ బాగుందా లేదా, అదేమన్నా షిఫ్టింగ్ చేయాలా అనేసి మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ నేనైతే ఆయతల్ కుర్సీ ఫ్రేమ్ అయితే ఫస్ట్ నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా లోపల పీసీ కూడా సెట్ చేశాను బాబుకి. ఇంకా ఇక్కడ 2 బీరువాస్ అయితే ఇక్కడికి వచ్చేసాయి బెడ్రూమ్లో. అలాగే నా ట్రైపాడ్ చూడండి ఇలా ఉంది, మా డాల్ పైన కూర్చోంది. ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూడండి. మొత్తం ఇలా ఉండే ఇల్లు నేను ఎలా సర్దుతానో మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటానమాట. ప్రస్తుతం అయితే ఇలాగే ఉందండి, ఎందుకంటే షిఫ్టింగ్ చేసాం కాబట్టి ఇలా ఉందన్నమాట. మొత్తం క్లీన్ అయిన తర్వాత నేను చెప్తాను. ఈ బ్లాంకెట్కి ఒక స్టోరీ ఉందండి మీకు చెప్పాలి. అంటే ఈ బాస్కెట్కి బ్లాంకెట్ అంటున్నా, ఈ బాస్కెట్కి ఒక స్టోరీ ఉంది. ఏమంటే కోకో మనం హోమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంటికి రాను అంటుంది. మేము బాగా తాడు కట్టేసి దాన్ని వెహికల్ ఎక్కిచ్చేసాను. అయినా అది కొరికేసి తాడు తెంచేసి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఏం చేయాలబ్బా అనేసి నాకైతే ఏడుపేడుపు వచ్చేసి నా కూతురు అయితే ఓ అని ఒకటే ఏడుపు, కోకో రాకపోతే ఎట్లా అనేసి నాకు ఏం దిక్కు తోచుగా నేను విశాల్ మార్ట్కి వెళ్ళానమాట. విశాల్ మార్ట్కి వెళ్తే అక్కడ బాస్కెట్ వచ్చేసి 400 చెప్పారు వాళ్ళు. ఇంకా ఇది వచ్చేసి ఈ బాస్కెట్ వచ్చేసి అంటే అది పిక్నిక్ బాస్కెట్ వస్తుంది కదా, అది 400 అన్నారు. ఇది కూడా 400 ఉంది మనకు. అంటే ఇది మనకు ల్యాండ్రీ బాస్కెట్ కదా. ఇంకా నాకు ఐడియా వచ్చేసింది ఏమంటే ఈ బాస్కెట్ తీసుకుంటే నాకు ల్యాండ్రీ కూడా అవసరం అవుతుంది. సో అందుకనేసి ఇది తీసుకునేసి ఇంటికి ఎత్తుకొని వెళ్ళి ఆ పాత ఇంటికి బాబుని అక్కడ పంపించాను. ఫస్ట్ కానీ బాబు అయితే తనకి పాలు వేసి పెట్టింటే నేను పోయి అక్కడికి కట్టి దాన్ని తాడుతో ఈ బాస్కెట్కి మంచిగా తాళ్ళేసి కట్టేసి తీసుకొని వచ్చేసాం. కోకోని ఇలా షిఫ్ట్ చేసాం. సామాన్లన్నీ ఈచర్లో షిఫ్ట్ చేస్తే కోకోని వచ్చేసి బాస్కెట్లో షిఫ్ట్ చేసుకొని వచ్చాము. సో ఎలా అనిపించండి మా ఐడియా అయితే. ఇంకా ఇది బట్టలు కుట్టే మిషన్ ఇప్పుడైతే చూడండి. ఇంకా ఇదొక దీవాన్ మనది మామూలు ఇంట్లో నిన్న దీవానే. ఇంకా మళ్ళీ రీసెంట్గా అయితే 2 దీవాన్లు అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ ఒకటి వేసాము,
ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనము వరాండాలో అయితే వేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు స్పేస్ చాలా ఉంది. సో ఈ స్పేస్కి తగ్గట్టుగా సామాన్లు ఉండాలి అనేసి మనమైతే 2 దీవాన్లు అయితే కొత్తగా తీసుకున్నాం అనమాట. 2 దీవాన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ చైర్స్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇది మొత్తం ఇలా కొద్దిగా సర్దానండి. చూడండి, ఇంకా ఏమన్నా సెట్టింగ్స్ చేంజ్ చేయాలో ఏమో చూస్తాను. మొత్తం చేంజ్ చేసి చూద్దాం. 3 times వండడం, మళ్ళీ పాపకు కాలేజ్కి పిలుచుకొని వెళ్ళడం. ఇంకోటి ఏమంటే నేను చెప్పాను కదా మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏమి అనేసి. అంటే మనం సామాన్ షిఫ్ట్ చేసేటప్పుడు నేను ఇక్కడ కొత్త హౌస్ దగ్గర అయితే ఉన్నాను. అంటే పాలు పొంగించడానికి వచ్చామన్నమాట. నేను పాప అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ కూడా మాతోనే ఉన్నారు. ఇంకా అక్కడ పిల్లోళ్ళు వేరే వాళ్ళు అందరూ ఈచర్ వాళ్ళు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. సో మంచము మాకు వచ్చేసి మంచము ఇది ఐరన్ ఉందండి. చూడండి ఒకసారి, ఈ ఐరన్ మంచం అయితే ఉంది. ఇది మా పెళ్లి మంచము. సో మా అమ్మ వాళ్ళు ఇచ్చారు కాబట్టి గుర్తుగా అయితే దాన్ని అలాగే మనం భద్రపరుచుకుంటూ ఉన్నామన్నమాట. అది వేసేసి తీసుకుందామంటే కూడా ఏదో గుర్తు అలాగే ఉంది అనేసి మనం పెట్టుకున్నాం. అది దానికి బోల్ట్స్ అయితే తీసేశారు అన్న అయితే. అది బోల్ట్ తీసిన తర్వాత ఇది ఇలాగే పట్టుకొని నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తానంటే అంతలోగే మా పిల్లోడు ఇంకో పిల్లోడు ఇద్దరు కలిసి ఏం చేశారు, ఇంకో పిల్లోడు వచ్చేసి దానిపైన ఎక్కేసాడంట. ఏం కాదులే అనేసి. సో ఎక్కిన తర్వాత అది వచ్చేసి స్లేట్, అది మధ్యలో ఉంటుంది కదా షీట్, అది వచ్చేసి బాబు కాలు మీద అయితే పడిందండి. నా కొడుకు కాలు మీద అయితే పడింది. అది వేలు కొద్దిగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అంటే చిన్నగా ఏం అయింది అంటే మనకు బోన్కి ఏం కాలేదు, బట్ అది డ్యామేజ్ అయిందంటే ఇట్లా పగిలిపోయిందండి మొత్తం. బ్లడ్ అస్సలు ఏడ్చి నా పరిస్థితి అయితే ఒక రకంగా అయిపోయింది అనుకోండి. అలా అయిపోయింది. భయపడి మేమేం చేసాము, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాము పిల్లలకి. మా మామ వాళ్ళందరూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు జస్ట్ నీట్గా డ్రెస్సింగ్ చేసేసి బ్లడ్ అయితే కారుతానే ఉంది, మేము ఒక హాస్పిటల్ చెప్తాం అక్కడికి వెళ్ళండి ఎక్స్రే తీయాలి అన్నారంట. ఇంకా సరే అనేసి వీళ్ళేం చేశారు, మహావీర్ హాస్పిటల్ అనేసి వాళ్ళు రెఫర్ చేశారంట. ఆ మహావీర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఎక్స్రే రాసిస్తే బాలాజీ ఎక్స్రే దగ్గరికి వెళ్తే వాళ్ళు 800 తీసుకొని ఎక్స్రే అయితే చేశారు. ఎక్స్రే చేస్తే ఏం కాలేదు అన్నారు. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాలేదు, బట్ కానీ చిన్న సర్జరీ చేయాలి. అది స్కిన్ మొత్తం ఇలా పగిలింది కదా, దాన్ని సర్జరీ చేయాలి. సర్జరీ లాగా చేసి స్టిచెస్ వేసి మొత్తం మనము కాళ్ళకి మత్తిచ్చి చేస్తాము అని. ఏదో చేస్తారులే చెయ్యండి అనుకున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు 8000 అవుతుంది ఫస్ట్ టైము. మళ్ళీ ఎవ్రీడే డ్రెస్సింగ్ ఉంటుంది. 15 daysకి ఒకసారి, అది 15 days తర్వాత అయితే కుట్లు విప్పుతాము అన్నారు. చిన్న దెబ్బకి ఇంకా బోన్ అయితే డ్యామేజ్ లేదు, జస్ట్ అది పగిలింది. అది అలాగే కడితే నీట్గా అయిపోతుంది. మనము అక్కడి నుంచి ఏం చేసామంటే, మనకు ఆల్మోస్ట్ హాస్పిటల్ సంగతి తెలిసిందే. కొన్ని హాస్పిటల్లో అయితే చాలా దౌర్జన్యం జరుగుతుంది. ఇంకా ప్రాంతీయ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్. మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పెట్టారు, మనలాంటి పబ్లిక్ కోసమే పెట్టారు. సో మనం దాన్ని యూజ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఏదో డబ్బు పెట్టి మనం చూపించేస్తే బాగా అయిపోతామనేసి అదొక అది మన మతి. అది అంతే. మనకు హాస్పిటల్లో డబ్బు ఇచ్చి చూపించుకుంటేనే బాగా అవుతుంది అనేసి ఆలోచన మనం పెంచుకున్నాం కాబట్టి మనం హాస్పిటల్కి డబ్బులు ఇచ్చే హాస్పిటల్కి వెళ్తాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ బాధ్యత అది. సీనియర్ డాక్టర్స్కే పెడతారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సీనియర్ డాక్టర్స్ ఉంటారు. సో ఇలాంటి జూనియర్స్కి ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే సీనియర్స్ ఉంటేనే గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేయగలరు. అందుకనేసి అలాంటి డాక్టర్స్ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. సో అది వాళ్ళ ఆప్షన్, అది మనమేం చేయలేం. కానీ మనము నమ్మాలి అంటే మనం వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్. సో మీ దగ్గర లేదు కదా ట్రీట్మెంట్, మీరు డైరెక్ట్గా తిరుపతికి రెఫర్ చేయండి. అంత పెద్ద అది ఇప్పుడు ఇంత చిన్న దెబ్బకి మీ దగ్గర ట్రీట్మెంట్ లేకపోతే, దెబ్బ ఏమైనా పెద్దగా ఉంటే మీరు తిరుపతికి రెఫర్ చేయండి. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి రెఫర్ చేయండి, బాగుంటుంది. మహావీర్ హాస్పిటల్ అంట. సో ఆయన ఇక్కడ జాబ్ చేస్తారంట. ఇక్కడ నుంచి వాళ్ళు క్లినిక్ ప్రైవేట్గా పెట్టుకుంటే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ పంపించడం ఏంటండి, ఇది దౌర్జన్యం కదా ఇది. ఇంకా మనం వచ్చేసి మామూలుగా మదనపల్లిలో రాగిమాన్ హాస్పిటల్ అంటే ఫేమస్, అందరికీ తెలిసిందే కదా. సో రాగిమాన్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్తే రాగిమాన్ హాస్పిటల్ సతీష్ డాక్టర్ బాలాజీ క్లినిక్. అక్కడికి వెళ్తే ఆ సార్ అయితే ఏం ప్రాబ్లం ఏం లేదమ్మా, బాగా అయిపోతుంది, జస్ట్ డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉండండి, డైలీ వచ్చేసి అది క్లీన్ చేస్తే బాగా అయిపోతుంది, కట్టుకోండి ప్రస్తుతాన్ని అనేసి ఇంజక్షన్ ఇచ్చేసి యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేసి పంపించేశారు. అప్పటి నుంచి మనం డైలీ వెళ్తున్నాము. రికవరీ కూడా అయింది బాబుకి, చాలా బాగా రికవర్ అవుతుంది. సో మనం భయపడింటే మనం ఎంత భయపడతామో అది వాళ్ళకి డబ్బు అయిపోతుంది. సో ఏదైనా కానీ ఆలోచించి చేయండి.
ఇంకోటి ఏమంటే ప్రాణం మీదకి వస్తే ఎవరు డబ్బు గురించి ఆలోచించరు. మీరు అనుకోవచ్చు నేనేందబ్బా డబ్బు గురించి చెప్తున్నాను, కాదు. ఇబ్బందుల్లో ఉండి ఇప్పుడు డబ్బు 10,000 అంటే కాదు, 1000 రూపాయలు అంటే కూడా చాలా ఇబ్బంది పడే కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దౌర్జన్యం అయిపోతుంది. వాళ్ళు బతకేది లేదు, అదేమో అంటారు కదా అప్పులో సప్పులో చేసి తెచ్చి ఆడేసి మళ్ళీ జీవితాంతం వాళ్ళకి అప్పులు కట్టుకుంటూ ఉండిపోతారు. అందుకనేసి గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్మండి. మన మదనపల్లిలో కూడా ట్రీట్మెంట్ ఉంది. ఏమంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్గా క్లినిక్లు పెట్టుకొని వీళ్ళకైతే ఇలా చేస్తున్నారు. నాకు సొంతంగా నాకే జరిగింది కాబట్టే నేను చెప్తున్నాను ఇది. ఇంకా నేను అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చేసాను. ఎక్స్రే కార్డు మొత్తం తీసుకొని ఏడుస్తూ నేను పెరికేసుకున్నా వాళ్ళ దగ్గర. ఇంకా నేను భయపడింటే 20,000 పైన మొత్తం అయ్యేది నాకు అక్కడ ఖర్చు అయితే. డబ్బు పోతే పోయింది, ప్రాణం కంటే ఏం ఎక్కువ ఏం కాదు. జస్ట్ చిన్న దెబ్బకి వాళ్ళు అంత హంగామా చేయడం అవసరమా? సరే హంగామా చేయండి, తీసుకోండి, మీకు మినిమం అమౌంట్ తీసుకోండి, ఒక 2,000 3,000 ఓకే ఇచ్చేద్దాం, కట్టేద్దాం. 2,000 ఏం ఇబ్బంది ఏం లేదు, కట్టేద్దాం. 3,000 కూడా కట్టేద్దాం. 5,000 సర్జరీ అంట, మళ్ళీ వచ్చేసి 3,000 వచ్చేసి ఇది ఇంజక్షన్ కంట, దానికి ఏమేమో కావాలంట, డాక్టర్ ఫీజు అది ఇది మొత్తం కలిపేసి మొత్తం 8,500 అవుతుంది అన్నారు. ఇంకా వద్దులే అనేసి నేను మా ఆయన అయితే డిసైడ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయామండి. జస్ట్ అంతే. ఇది జరిగింది నాకు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు. ఈ హడావుడిలో జస్ట్ నాకు 1 డేలో మొత్తము ఇల్లు కుదిరింది. నెక్స్ట్ డేలో నేనైతే హౌస్ షిఫ్టింగ్ చేశాను. ఎందుకంటే మనకు ఈ నెల మంచిది కాబట్టి. చెప్తారు కదా శ్రావణ మాసము ఆషాఢ మాసము ఇలాంటి, మా ఇంట్లో కూడా గ్యార్మీ ఉంది కదా, బార్మీ ఉంది, ఇలాంటి జాఫర్ మహినా అనేసి అది ఇప్పుడు గ్యార్మీ మహినా జరుగుతుంది కాబట్టి ఖాళీ చేసేయాలి అనేసి, మళ్ళీ అమాస్ వచ్చేస్తుంది అనేసి సడన్గా షిఫ్ట్ చేసినందుకు ఇలా జరిగింది. సో ఇదేనండి నేను మీతో చెప్పాలి అనుకున్నది. ఇంకా నా హౌస్ ఎలా ఉందో చెప్పండి అందరూ. నేను హోమ్ టూర్ అయితే చేస్తాను. ఎంతమంది నా హోమ్ టూర్ చూడాలనుకుంటున్నారో నాకైతే కామెంట్స్ పెట్టండి. ఇంకా వీడియోస్ అయితే కొద్దిగా ఒక 10 days వరకు అలా డిలే అవుతూ వస్తూ ఉంటాయి. బట్ మళ్ళీ తర్వాత అయితే వేరే లెవెల్లో వీడియోస్ అయితే అనుకోండి. ఇంకా మనకు November 1st నుంచి మంచి వీడియోస్ అయితే నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట. ఇంకా నాకు ఇంట్లోకి వెళ్ళడానికైతే నాకు 2 దారులు ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ నుంచి ఒక దారి అయితే ఉంది, అంటే ఇది తూర్పు ఫేస్ అంటారు కదా. సో తూర్పు ఫేస్కి అయితే ఇలా సందులో నుంచి రావాలి అనమాట. ఇంకా ఇటు వచ్చేసి మనం ఇటు వెళ్తే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వాష్రూమ్ ఒకటి బయట ఉంది. ఇంకో వాష్రూమ్ వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట బెడ్రూమ్కి. ఇంకా ఇక్కడి నుంచి మనకు ఇంకోటి ఉంది చూడండి, ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఇంకోటి ఉంది. సో ఇదైతే ఆప్షనల్ అండి, తీస్తే తీయచ్చు లేదంటే లేదు అనుకొని నేనైతే అక్కడ దీవాన్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ ఇంకో వాష్రూమ్ అయితే ఉంది చూడండి. సో నేను హోమ్ టూర్ చేసినప్పుడు మొత్తం క్లియర్గా చూపిస్తానమాట. ప్రస్తుతానికి నా ఇల్లు చూడండి ఎలా గడిబిడిగా ఉందో. ఇంకా అయితే మొత్తం సర్దుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఇంకా మనం రీసెంట్గా ఖాళీ చేసిన ఇల్లు అది కూడా బాగానే ఉంది. బట్ ఏమంటే పెయింటింగ్ కొంచెం ఓల్డ్ మోడల్, అది మొత్తం ఇల్లు మొత్తం ఓల్డ్ మోడల్. అలా అని ఏం కాదు, బట్ ఇది వచ్చేసి మనకు సౌకర్యంగా ఉంటుందనేసి హౌస్ అయితే షిఫ్ట్ చేసాం. ప్రస్తుతానికి అడ్రస్ అయితే ఎవరికి చెప్పమన్నమాట. ఇంకా ఇదేనండి నా ఫస్ట్ వ్లాగ్ అనుకోండి. కొత్త ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ నేను డైలీ వ్లాగ్స్ చేయడానికైతే నేనైతే ట్రై చేస్తానన్నమాట. సో డైలీ కాకపోతే కూడా డే బై డేను వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే నేను ఇస్తానన్నమాట. ప్రస్తుతానికి పని అయితే చాలా ఉంది. వీడియో ఎలా అనిపించిందో వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ చేసేసేయండి. అలాగే మన మొహసీన్ అఫీషియల్ 1M ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.